హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గులాబీ మొక్కలకి ఎక్కువ పువ్వులు రావాలన్నా ఎటువంటి కేర్ తీసుకోవాలన్నా కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ముందుగా మనం గులాబీ మొక్కను తెచ్చుకునేటప్పుడు పాట్ సైజ్ అయితే ఎంచుకోవాలి. 12 ఇంచెస్ పాట్ అయితే పెట్టుకోవాలని చెప్పాను కదా. పాటింగ్ మిక్స్ కూడా నా వీడియోలో అయితే ఉంటుందండి. ఆ వీడియోని చూసి అయితే మీరు ఫాలో అవ్వండి. ఇలా ఎక్కువ పువ్వులు పూయడానికి మంచి కేర్ అయితే తీసుకోవాలండి. గులాబీ మొక్కను పెంచుకునేటప్పుడు పాటింగ్ మిక్స్ సరిగ్గా ఉండాలి. దాని కేర్ అయితే ఎక్కువ తీసుకోవాలని చెప్పాను కదా. దీనికి సన్లైట్ అయితే మరీ ఎక్కువ అయితే ఉండకూడదండి. 10 degrees నుంచి 30 degrees లోపు అయితే దానికి ఉంటే మొక్క మన గ్రోత్ అయితే బాగుంటుంది. మరీ ఎక్కువ ఎండలు అయితే ఎక్కువ అయ్యాయి అనుకోండి, చనిపోయే ప్రమాదం అయితే ఉందండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, మనం కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. దీనికి వాటరింగ్ విషయానికి వస్తే ఓవర్ వాటరింగ్ ఇచ్చినా సరే, వాటర్ ఇవ్వకపోయినా సరే ఆకులు అవి మాడిపోవడం, మొక్క మాడిపోవడం, గ్రోత్ లేకపోవడం ఇవన్నీ కూడా అవుతాయండి. చూడండి, ఒక మొక్క బాగుంది కదా, ఈ మొక్క నేను ఓవర్ వాటరింగ్ ఇవ్వడం వల్ల ఆకులు పండిపోయినట్టు అలా మనకి వెంటనే దీని రిజల్ట్ అయితే మనకు తెలుస్తుంది. గులాబీ మొక్కకి మనం గులాబీ మొక్క పెట్టుకునేటప్పుడు దానికి మొక్క మనం పెట్టుకునేటప్పుడు గ్రాఫ్టింగ్ మొక్క కదా, గ్రాఫ్టింగ్ పాట్ని పైనుంచి మనం ఒక 2 అంగుళాల మీదకైతే పెట్టుకొని మనం మట్టి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొక్కకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ అయితే నేను చూపిస్తున్నానండి. 1 కప్పు ఏవైనా బనానా పీల్స్ కానీ లేదా కొంచెం కిచెన్ కంపోస్ట్ అయితే తీసుకున్నాను. 100 గ్రాములు నీమ్ కేక్ పౌడర్ అయితే తీసుకున్నానండి. నీమ్ కేక్ పౌడర్ తీసుకోవడం వల్ల వేరుకుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది. ఆ 1 స్పూను డిఏపి అయితే తీసుకున్నాను. డిఏపి తీసుకోవడం మొగ్గలు ఎక్కువ రావడానికి, పువ్వులు ఎక్కువ పూయడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది. ఎగ్ షెల్స్ అయితే 1 స్పూన్ అయితే తీసుకుంటున్నానండి. ఇవన్నీ 2 మొక్కలకైతే నేను వేస్తానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం పాటింగ్ మిక్స్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి 1 పావు టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఈ పసుపు కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనం గులాబీ మొక్కలు సేవ్ బాగా చేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ 2 మొక్కలకైతే నేను బాగా కలుపుకొని మనం గార్డెన్ టూల్ తోటి మనం ఎప్పుడైనా ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మట్టిని బాగా లూజ్ చేసుకొని, ఫెర్టిలైజర్స్ ఏమైనా ఇచ్చేటప్పుడు బాగా మట్టిని లూజ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇచ్చుకోవాలండి. అలాగైతే ఇవ్వకూడదు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి. ఇవి నేను 2 మొక్కలకైతే నేను ఇస్తున్నాను. ఇవి 15 రోజులకు ఒకసారి అయితే ఇవ్వాలండి. మనం ఎక్కువ పువ్వులు రావడానికి, మళ్ళీ సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇవన్నీ కూడా కేర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చాం కదా. ఇప్పుడు గులాబీ మొక్కలకు వచ్చే డిసీజ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా, ఆకులు మాడిపోవడము, మొగ్గలు మాడిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా. నీమ్ ఆయిల్ అయితే నేను వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉంటానండి. ఒకవేళ మీ దగ్గర నీమ్ ఆయిల్ కానీ లేకపోతే పొల్లటి మజ్జిగ కానీ వెల్లుల్లి ద్రావణం కానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి మార్చి అయితే ఇవ్వచ్చు. స్టార్టింగే మీరు నీమ్ ఆయిల్ కానీ వాడినట్లయితే 1 లీటర్ వాటర్కి 2 ml చొప్పున అయితే ఇవ్వాలి. ఆ మొక్కకు అలవాటు పడినంత వరకు అలాగా. మీ దగ్గర ఏ నీమ్ ఆయిల్ ఉన్నా పర్వాలేదండి. నేను చూపించిన విధంగా 1 కప్పు అయితే పెట్టుకొని 2 ml అయితే మీరు కొలుచుకొని, అంతకన్నా ఎక్కువైతే ఇవ్వకండి. మొక్క అయితే మాడిపోయే ప్రమాదం అయితే ఉన్నది, వేడి ఎక్కువ కాబట్టి చూసి అయితే ఇవ్వండి. 1 లీటర్ వాటర్ తీసుకొని అందులోకి అయితే ఈ నీమ్ ఆయిల్ అయితే వేసుకొని బాగా స్ప్రే చేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని గులాబీలు ఉంటే అన్ని గులాబీలకి కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. వారానికి ఒకసారి అయితే స్ప్రే చేయండి. సమ్మర్లో అయితే 15 రోజులకు ఒకసారి అయితే స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసే ముందు మనం మొక్కకున్న పువ్వులన్నీ 2 ఇంచెస్ వరకు అయితే కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు క్రాస్గా కట్ చేయాలండి. ఈ క్రాస్గా కట్ చేయడం వల్ల మనం వేసే వాటరింగ్ అంతా కూడా కొమ్మకి లోపల భాగానికి వెళ్లకుండా చక్కగా పువ్వులకైతే కాండానికైతే రాకుండా ఉంటాయండి. చూపించిన విధంగా కట్ చేసుకోండి. మొత్తం పువ్వులన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ స్ప్రే చేసుకోవాలి మొక్కకి. కొమ్మలు కట్ చేసిన తర్వాత ఆ కొమ్మను అలా వదిలేయకండి. డైబ్యాక్ ప్రాబ్లం వస్తుందని చెప్పాను కదా గులాబీ మొక్కలకి. మీ దగ్గర పసుపు, ఒరిజినల్ పసుపు అయితే ఉండాలండి, లేదా సాఫ్ ఫంగిసైడ్ అయితే ఏ రెండిట్లో ఏదైనా బాగా పనిచేస్తుంది. నేను పసుపులోని నీమ్ ఆయిల్ అయితే కొంచెం వేసుకొని ఈ 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 2 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టెమ్ కటింగ్ అయితే చేసాం కదా, ఆ ప్లేస్లోని మీరు వెంటనే అయితే అప్లై చేయాలండి. ఈరోజు కట్ చేసి రేపు చేద్దాం అనుకోకుండా వెంటనే అప్లై చేశారనుకో డైబ్యాక్ ప్రాబ్లం రాకుండా గులాబీ మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు. మనం మర్చిపోయామనుకోండి, ఆ కొమ్మలా కుళ్ళిపోయి ఒక కొమ్మ నుంచి మొత్తం మొక్క అంతా స్ప్రెడ్ అయిపోతుందండి. ఈ చిన్న టిప్స్ మీరు పాటించినట్లయితే గులాబీ మొక్కలను చక్కగా మనం పెంచుకోవచ్చండి.
మీరు ఇలా ఎన్ని కొమ్మలైతే మీరు పువ్వులైతే నేను కోసాను కదా అలాగ అన్ని కొమ్మలకు కూడా మీరు అప్లై చేసుకోవాలి. ఇదే ఉండాలని ఏమి లేదండి, మీ దగ్గర ఉన్న పసుపుతోటి అయితే మీరు చేసుకోవచ్చు. కొంచెం పౌడర్ అయితే మిగిలింది కదా, ఈ పౌడర్ని మట్టిలో అయితే వేసేసుకోవాలి. వేరుకుళ్ళు తెగులు అవి రాకుండా అయితే ఉంటుందండి. ఎక్కువ అయితే వేసుకోకూడదండి. ఇలా మొక్కలు పెంచేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే పాటించండి. మనం ఇలా పాటించడం వల్ల మనకు పువ్వులు బాగా పూసి గ్రోత్ అయితే బాగుండి మన మొక్కలు కూడా మనం బాగా చూసుకోవచ్చు. ఇప్పుడు స్ప్రే చేసుకోవాలండి మొక్కకి. ఇవన్నీ కలిపిన తర్వాత ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత మనం ఈవినింగ్ అయితే స్ప్రే చేసుకోండి. మార్నింగ్ అయితే స్ప్రే చేయకండి, ఎండ ఎక్కువ ఉంటుంది కదా. ఈవినింగ్ స్ప్రే చేసుకొని ఒక నీళ్ళలోనైతే మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అయింది కదా, మార్చి నెలలో కొంచెం సమ్మర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇటువంటి కేర్ అయితే తీసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే